విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం ఫ్రెండ్స్. ఇది ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. ఇది ఒక లైవ్ క్లాస్. మీకు ఇంగ్లీష్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కాబట్టి ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ ఆంగ్లేయజ్ఞం అని యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి ఈ క్లాస్ వింటున్నారు కదా. ఒక 10 నుంచి 15 నిమిషాల సమయం ఇవ్వండి. మీకు అద్భుతమైన టాపిక్ లైఫ్ లాంగ్ మర్చిపోకుండా టీచింగ్ చేయడానికి గొప్ప ప్రయత్నం చేస్తాను. మీరు శ్రద్ధగా క్లాస్ వినాలని మేము చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. రైట్, ఇది ఒక లైవ్ క్లాస్. బాగా వినండి, ఎంజాయ్ చేయండి. టాపిక్ పేరు వచ్చేసి గోయింగ్ టు. పిల్లలు టాపిక్ పేరు ఏంటి బేటా? మరి ఈ గోయింగ్ టు అనే స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలంటే, ఏదైనా సరే ఒక పనిని నేను చేయబోతున్నాను అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు డాన్స్ చేయబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ అనాలి. అతడు ఒక పాట పాడబోతుండే, హీఈస్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్ అనాలి. వారు ఈ రోజు సీఎం ని కలబోతున్నారంటే దే ఆర్ గోయింగ్ టు మీట్ సీఎం టుడే. ఇలా పలానా పని నేను చేయబోతున్నాను అని మాట్లాడే సందర్భంలో మనం గోయింగ్ టు అనే స్ట్రక్చర్ ని వాడాలి. మరి ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ఇంగ్లీష్ లో కూడా ప్రతి టాపిక్ కి ఒక సూత్రం ఉంటుంది. మరి ఈ టాపిక్ యొక్క సూత్రం ఏంటో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత అమెజాన్ లోనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాలి, తర్వాత గోయింగ్ టు తీసుకోవాలి, V1 తీసుకోవాలి, ఆబ్జెక్ట్ తీసుకోవాలి. చెప్పగలరా పిల్లలు? ఫస్ట్ ఏమో సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్, తర్వాత గోయింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పండి. 1 ఏంటి బేటా? సబ్జెక్ట్. మీరు స్క్రీన్ పైన కూడా చూడండి, యూట్యూబ్ లో చూసేవాళ్ళు స్క్రీన్ పైన ఇదిగో ఎడిటర్ చాలా అందంగా డిజైన్ చేసి పెట్టారు కదా. ఆ నంబర్ 1 ఏంటి? సబ్జెక్ట్. నంబర్ 2 ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. అంటే గోయింగ్ టు వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి? V1. సో గోయింగ్ టు వాడి కోటి వాక్యాలు రాసినా సరే V1 ఉండాలా, V2 ఉండాలా? గోయింగ్ టు ప్లస్ V1 అనండి. వెరీ గుడ్, నోటెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం అన్ని సబ్జెక్ట్స్ చేత ఇంగ్లీష్ లో వాక్యాలు రాద్దాం. ఫస్ట్ నేను ముందుగా సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఐ అంటే నేను. ఐ అంటే ఏంటి బేటా? నేను. ఉయ్ అంటే మనము లేదా మేము. ఉయ్ అంటే ఏంటి? యు అంటే నీవు లేదా మీరు. యు అంటే ఏంటి? దే అంటే వారు. దే అంటే ఏంటి? హీ అంటే అతడు. హీ అంటే ఏంటి? షీ అంటే ఆమె. షీ అంటే ఏంటి? ఇట్ అంటే ఇది లేదా అది. ఇట్ అంటే ఏంటి? రైట్. ఇప్పుడు మనం అన్ని వాక్యాల చేత అంటే అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలను నిర్మిద్దాం. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. రైట్. ముందుగా ఐ అనే సబ్జెక్ట్ నేను తెలుగులో ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఆర్ యు రెడీ? రైట్. నేను ఒక పాట పాడబోతున్నాను. చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. ఎంతమంది కరెక్ట్ చెప్పారు? వెరీ గుడ్. ఇప్పుడు వి అనే సబ్జెక్ట్. మేము ఒక పాట పాడబోతున్నాము. మీరు ఒక పాట పాడబోతున్నారు. వారు ఒక పాట పాడబోతున్నారు. అతడు ఒక పాట పాడబోతున్నాడు. ఆమె ఒక పాట పాడబోతుంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పగలరా? రైట్. నువ్వు లేవమ్మా. ఆమె ఈరోజు ముంబై వెళ్ళబోతుంది. ఆమె ఈరోజు ముంబై వెళ్ళబోతుంది. She is going to go to Mumbai now. Very good. She is going to go to Mumbai today. Right answer. కొందరు కన్ఫ్యూజ్ అయ్యమంటారు, షీ ఈస్ గోయింగ్ టు ముంబై టుడే అంటారు. షీ ఈస్ గోయింగ్ టు ముంబై టుడే అంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఆమె ఈ రోజు వెళ్తుంది అవుతుంది. వెళ్ళబోతుంది, ఓన్లీ వెళ్తుంది అంటేనేమో షీ ఈస్ గోయింగ్ అనాలి. వెళ్ళబోతుంది అంటే షీ ఈస్ గోయింగ్ టు గో అనాలి. నెక్స్ట్, ఇప్పుడు నువ్వు బాబు. వారు ఈ రోజు హైదరాబాద్ కి రాబోతున్నారు. వారు ఈ రోజు హైదరాబాద్ కి రాబోతున్నారు. చెప్పు బాబు. They are going to come to Hyderabad. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్, కెమెరా ముందుకు ఎప్పుడు రాని వాళ్ళు ఇంకా ఎవరున్నారు ఇక్కడ? నువ్వు లేవు. లేవు. ఆమె ఒక స్కూటీ కొనబోతుంది. ఆమె ఒక స్కూటీ కొనబోతుంది. She is going to buy scooty. ఏ స్కూటీ. రైట్ ఆన్సర్. నెక్స్ట్, రబ్బాని. మా నాన్న ఈరోజు
నన్ను కలవబోతున్నాడు. మా నాన్న ఈ రోజు నన్ను కలవబోతున్నాడు. My father is going to meet me. వావ్, క్లాప్స్. ఒకవేళ ఈ రోజు అంటేనేమో టుడే. వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వులేమ్మా. వారు ఆమెకు సహాయం చేయబోతున్నారు. వారు ఆమెకు సహాయం చేయబోతున్నారు. They are going to help me. వారు ఆమెకు సహాయం చేయబోతున్నారు. అటు మళ్ళండి. వారు They are going to హెల్ప్ help her. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, కరెక్ట్. దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ హర్. రైట్. సో ఈ టాపిక్ పైన మీకు అవగాహన కలిగినట్లే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎస్ నో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్స్ చెప్పడం ఎలా. నేను తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్ చెప్పాలి. మీరు ఎస్ అని చెప్పాలి ఆన్సర్. నీవు ఇప్పుడు డాన్స్ చేయబోతున్నావా? Are you going to dance? ఆర్ యూ గోయింగ్ టు డాన్స్ అంటే Yes, yes I- చెప్పు. Yes, I am going to dance now. వారు ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారా? Are they going to dance now? ఎస్ అని చెప్పు. Yes, they are going to dance now. అతడు ఇప్పుడు డాన్స్ చేయబోతుండా? Is he going to dance now? ఎస్ అని చెప్పు. Yes, he is going to dance now. హీ ఈస్ గోయింగ్ టు డాన్స్ అన్న. Yes, he is going to dance now. ఆమె ఇప్పుడు డాన్స్ చేయబోతుందా? Is she going to dance now? Yes, she is going to dance now. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు మీరు అడగండి, మీరు నో చెప్పాలి. మీరు ఒక పాట పాడబోతున్నారా? Are you going to sing now? సింగ్ ఏ సాంగ్ నౌ. Are you going to sing a song now? నో అని చెప్పు. No, I am not going to sing a song now. సబ్జెక్ట్ దే. వారు They ఆర్ దే. are they going to sing a song now? నో. No, they are not going to sing a song now. హీ. Is he going to sing a song now? No, he is not going to sing a song now. షీ. Is she going to sing a song now? No, she is not going to sing a song now. వండర్ఫుల్, వండర్ఫుల్. రైట్. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు గర్ల్స్ వచ్చి WH వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగడం చూపించండి. పిల్లలు మనం ఇప్పుడు WH వర్డ్స్ వాడి గోయింగ్ టు అనే స్ట్రక్చర్ లో ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దాం, అలాగే జవాబులు కూడా నేర్చుకుందాం. మీరు ఆమెను ఏం అడగండి అంటే మీరు ఏమి తీసుకురాబోతున్నారు అని ఇంగ్లీష్ లో అడగండి. మైక్ దగ్గర పెట్టుకోండి. What are you going to bring? వెరీ గుడ్. ఆన్సర్ చెప్పు బేటా. I am going to bring water bottle. ఓకే. వారు ఏమి తీసుకురాబోతున్నారు? What are you going? వాట్ ఆర్ దే బేటా. What are they going to bring? వెరీ గుడ్. They are going to bring a mother bottle. ఏ అనాలి. అతడు ఏమి తీసుకురాబోతున్నాడు? What దగ్గర పెట్టుకోవాలి. అతడు ఏమి తీసుకురాబోతున్నాడు? What is he గోయింగ్ టు. going to bring? He is going to bring a water bottle. చేంజ్ చేయండి ఆన్సర్. నెక్స్ట్ ఆమె ఏం తీసుకురాబోతుంది? What is she going to bring? She is going to bring a bangle. ఏ బ్యాంగిల్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు అడగండి వాట్ పైన నీవు ఏమి కొనబోతున్నావు? What are you going to buy? ఏదైనా ఒక ఆన్సర్ చెప్పమ్మా. I'm going to buy jewelry. ఓకే. వారేం కొనబోతున్నారు? What they are going వాట్ to దే ఆర్ రాంగ్. వాట్ ఆర్ What దే? are they going to buy? They are గోయింగ్ టు బై అన్నారు. they are going to buy dresses. ఓకే. హీ అతడు ఏం కొనబోతున్నాడు? What is he going to buy? He is going to buy a books. ఏ బుక్సా? బుక్స్ ప్లూరల్ కాబట్టి ఏ రాదు, జస్ట్ బుక్స్ అనాలి. నెక్స్ట్ షీ ఆమె ఏమి కొనబోతుంది? What is she going to buy? She is going to buy Buy? a pen. ఏ పెన్. Buy pen. పెన్ సింగులర్ కదా, ఏ పెన్ అనా? Buy a pen. మళ్ళీ చెప్పండి. షీ ఈస్ గోయింగ్ టు. She is going to buy a pen. వెరీ గుడ్, క్లాప్స్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ ఉండే పిల్లలు ఆడుతూ పాడుతూ ఎంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, వింటున్నారు, అంటున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తారు. పిల్లలు సైడ్ కూర్చోండి. కమాన్, కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞం. సో ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో నేను మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. వింటే కొంతవరకే వస్తుంది, అంటేనే ఆంగ్లం పైన అద్భుతమైన పట్టు వస్తుంది. కాబట్టి మీరు అనాలంటే ఒక గురువు దగ్గర జర్నీ చేయాల్సిందే. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎందుకంటే యూట్యూబ్ వినిపిస్తుంది కానీ అనిపించదు. గురువు అయితే వినిపిస్తాడు, అనిపిస్తాడు. చూడండి నేను ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నానో. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పండి. ఆమె ఇప్పుడు ఒక పాట పాడబోతుంది. షీ ఈస్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. వారు హైదరాబాద్ కి రాబోతున్నారు. మీరు ఇప్పుడు ఏమి తినబోతున్నారు?
వాట్ ఆర్ యు గోయింగ్ టు ఈట్? మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? వేర్ ఆర్ యు గోయింగ్ టు గో? చూస్తున్నారు కదా, వీళ్ళు వింటున్నారు అంటున్నారు. ఒక భాష రావాలంటే ఈ రెండు పనులు జరగాల్సిందే, వినడం జరగాలి, అనడం జరగాలి. కానీ మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఓన్లీ యూట్యూబ్ లో వింటున్నారు. మరి యూట్యూబ్ ఓన్లీ వినిపిస్తుంది, అనిపించదు కదా మీ చేత. కాబట్టి మీరు ఎవరినైనా ఒక గురువుని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎవరు అందుబాటులో లేకపోతే మీరు హైదరాబాద్కు లేదా మహబూబ్ నగర్కు వచ్చేసేయండి. ఇక్కడ ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాం. మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాం చప్పట్లతో. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.